ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క క్యాబినెట్లో తీసుకున్నటువంటి కులగణన నిర్ణయానికి మేము స్వాగతిస్తూ ఉన్నాము. దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, కేవలం బీసీలు మాత్రమే కాదు, అన్ని కులాల యొక్క గణన, జనగణన ఏ విధంగా జరుగుతుంది అంటే జనాభాను ఏ విధంగా లెక్కిస్తారో అదే టైంలో మరి కులగణన కూడా మరి లెక్కించడం. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజలకు కూడా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, వారికి ఏ విధంగా ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి ప్రోత్సాహము అందాలనో తెలియజేయడానికి నిర్దిష్టమైనటువంటి గణాంకాలు చేపట్టడంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ కులగణను చూసి మరి కాంగ్రెస్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భుజాలు నడుస్తూ ఉన్నారు. నేను వాళ్ళకొకటి చెప్తున్నాను, మీరు చేసింది కేవలం బీసీ సర్వే మాత్రమే చేశారు. ఆ సర్వే కూడా తప్పులు తడకగా చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము నిర్దిష్టంగా పటిష్టంగా జనగణన కులగణన ఏక సమయంలో చేయడానికి ఈ నిర్ణయం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాను, మీరు గతంలో దేశాన్ని పరిపాలించినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ 42 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఈ కులగణను చేయాలని చెప్పేసి మీరు ఎందుకు నిర్ణయించుకోలేరు? ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు చెప్పుకోవడానికి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళు ఎప్పుడు అధికారంలో ఉన్నా వాళ్ళ యొక్క స్వలాభాలకు మాత్రమే వాళ్ళు పనిచేశారు. కాబట్టి కాంగ్రెస్ కు ఈ విషయంలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలు, అన్ని కులాలను దృష్టిలో పెట్టుకుని ఈ కులగణను ఏదైతే చేయాలని నిర్ణయించడం, దీనికి భారతీయ జనతా పార్టీ మేరకు పక్షాన మేము నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్.